శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః. సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం. పాణిభ్యాం అళిపూర్ణరక్తచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సర్వేశ్వరుడి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం చేత శ్రీవేంకటాచల వైభవము అనబడే విషయం మీద 4 రోజుల పాటు ధారావాహికంగా ప్రవచనం జరగాలి అని పెద్దలు నిర్ణయం చేస్తే నేడు 2వ రోజు ఉపన్యాసంలోనికి చేరుకున్నాం. నిన్నటి రోజు సాయంకాలం ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి అక్కడ ఉండేటటువంటి ఆ 7 కొండలకి ఆ పేరు ఎందుకు వచ్చిందో, ఆ 7 కొండలకి ఉన్నటువంటి విశిష్టత ఏమిటో, స్వామి ఆవాసముగా ఉన్నటువంటి ఆ 7 కొండలకి వెంకటాచలం అన్న పేరు రావడం వెనకాతల ఉండేటటువంటి ప్రఖ్యాతి ఎటువంటిదో, కేవలం ఆ కొండని ఒక్కసారి ఎక్కి పరమాత్మని దర్శించినంత మాత్రం చేత సులభసాధ్యుడైనటువంటి పరమాత్మ మన దగ్గర కొద్ది ద్రవ్యాన్ని మాత్రం తీసుకుని పురుషార్థమును పొందాలి కనుక దాన్ని అడ్డుపెట్టి యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వారికి ఏ విధంగా పుణ్యము తమ ఖాతాలో పడి తమ పాపరాశి ధ్వంసమవుతుందో అలా ఆయన ఈశ్వరుడు కనుక, నిరంకుశుడు కనుక, ఆయన చేసినటువంటి పనిని అడగగలిగిన వారు ఉండరు కనుక, ఆయన సర్వజగన్నియామకుడు కనుక అతి తేలికగా కలియుగంలో కేవలం భగవన్నామస్మరణం తప్ప మనం ఒకటి చేయగలిగిన వారము కాము కనుక భగవంతుడు పరమసులభ సాధ్యుడై మన యందు నిర్హేతుకమైన కృపని ప్రకటించి, తండ్రి కేవలం ఆ హుండీలోకి వెళ్ళి తమకు కలిగినటువంటి ఎంత ద్రవ్యమైనా సరే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటారు. స్వామికి ఒక్కసారి నమస్కారం చేసినంత మాత్రం చేత పొంగిపోయి పాపరాశిని ధ్వంసము చేసేటటువంటి పారమైన కరుణ కలిగినటువంటి స్వరూపంగా ఆ వెంకటేశ్వరుని యొక్క విశేషాన్ని నిన్నటి రోజున వివరణ చేసి ఉన్నాను. ఆ 7 కొండల మీద స్వామితో పాటే అక్కడ ఉన్న వాటిలో పరమ పవిత్రముగా చెప్పబడేటటువంటిది స్వామి పుష్కరిణి. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోః పాదసేవనం, ఏకాదశి వ్రతంచాపి త్రయమత్యంత దుర్లభం. స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం అనేటటువంటిది చాలా కష్టం. ఏ విధంగా కష్టం? అందులో మెట్లు దిగడం కష్టం, మునగడం కష్టం, స్నానం చెయ్యడం కష్టం కాదు. కష్టం అంటే ఎక్కడొస్తుందో తెలుసా అండి? పాపము అని దేన్ని పిలుస్తారో తెలుసా? పాపము అంటే భగవంతుని చేరకుండా భగవంతునికి మనకి మధ్యలో అడ్డు వచ్చేటటువంటి ప్రతిబంధకం ఏది ఉన్నదో దానికి పాపము అని పేరు శాస్త్రంలో. అది ఉన్నంతసేపు భగవంతుడి వైపుకి అడుగు వెయ్యనివ్వదు, అది అడ్డుగోడగా నిల్చుంటుంది. అసలు వెంకటాచలంలో అడుగు పెట్టాలంటేనే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి. ఒకసారి నిజంగా వెంకటాచలం వెళ్ళినా నాకు స్వానుభవంలో తెలుసు,
పాపం చేతిలో దర్శనం టికెట్లు పెట్టుకున్నవారు తెల్లవారి లేస్తే అర్చనానంతర దర్శనం టికెట్ మీద వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నప్పటికీ కూడా తీరా తెల్లవారుజామున లేచి స్నానానికి వెళ్లే ముందే ఏదో రుగ్మతో ఇబ్బందో వచ్చి వెళ్ళలేక రూములో పడుకుండిపోయి స్వామి దర్శనం చేసుకోలేకపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వెంకటాచలం వెళ్ళి 7 కొండల మీదకి ఎక్కినా పుష్కరిణికి వెళ్ళి స్నానం చెయ్యలేకపోయిన వాళ్ళు ఉంటారు. అంటే ఇంకా ప్రతిబంధక రూపంలో పాపము అడ్డు వచ్చి స్వామి దగ్గరికి చేరనివ్వలేదు. అందుకని 3 చాలా దుర్లభమన్నారు. అంత తేలిక కాదురా, నువ్వు వెళ్ళినప్పుడల్లా అందులో మునక వేయడం అన్నది అంత తేలిక అనుకుంటున్నావేమో. స్వామి పుష్కరిణి స్నానం, స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. ఎందుకు ఈ మాట అన్నారు? స్వామి పుష్కరిణిలో స్నానానికి స్వామి అనుగ్రహమే మనకి కావాలి. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప అందులోకి వెళ్ళి మునక వెయ్యనివ్వడు. ఒకసారి వేశాడా, స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎంతటి పాపరాశిని కూడా తీసేస్తుంది. కాదు కాదు, పుష్కరిణికి వేరొక గొప్పతనం ఉంది. పుష్కరిణిలో స్నానం చేస్తే ఈ శరీరమునకు ఉండేటటువంటి అనేక రుగ్మతలు నశిస్తాయి. కాదు, శరీరమునకున్న రుగ్మతలే కాదు, మానసికమైనటువంటి రుగ్మతలు నశిస్తాయి. దీని గురించి పురాణంలో ఒక కథ ఉంది. ఒక మహారాజు కొంతకాలం అరణ్యంలో వేటాడుతూ ఉండగా ఆ ఎదురుగుండా కనపడినటువంటి సింహం వెనకాతల వేట కోసమని వెళ్ళి ఆ సింహం తనని వెంట తరిమేటప్పటికి భయపడి ఒక చెట్టెక్కి ఆ చెట్టు మీద ఉండేటటువంటి భల్లూకం తనకి ఆశ్రయం ఇచ్చినా సరే కృతజ్ఞ బుద్ధితో నిద్రపోతున్న భల్లూకాన్ని సింహం మాటలు విశ్వసించి పైనుంచి కిందకి తోశాడు. ఆయన గంధర్వుడు. ఆయన పైనుంచి కింద పడిపోతూ ఆ భల్లూకం తన స్వస్వరూపాన్ని పొంది కృతజ్ఞతతో ప్రవర్తించావు కనుక లక్ష్మణుడు అంటాడు కిష్కింధకాండలో, బ్రహ్మగ్నీచ సురాపేచ చోరీ భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి. బ్రహ్మగ్నీచ, బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి ప్రాయశ్చిత్తం ఉంది. సురాపేచ, కళ్ళు తాగిన వాడికి ప్రాయశ్చిత్తం ఉంది. చోరీ, దొంగతనం చేసిన వాడికి ఉంది. భగ్నవ్రతే తథా, వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని సగం వ్రతం చేసి లేచిపోయిన వాడికి ప్రాయశ్చిత్తం ఉంది. కృతఘ్నో నాస్తి నిష్కృతి, ఒకడి వలన ఉపకారమును పొంది తాను ప్రత్యుపకారము చెయ్యవలసిన సమయం వచ్చినప్పుడు ముఖం చాటు వేసిన వాడెవడున్నాడో వాడు కృతఘ్నుడు. అటువంటి కృతఘ్నుడికి మాత్రం ఇహ శాస్త్రంలో ప్రాయశ్చిత్తం లేదు. అటువంటి కృతజ్ఞతతో నువ్వు ప్రవర్తించి నేను నిద్రపోతుండగా కిందనున్న సింహానికి ఆహారంగా నన్ను పైనుంచి కిందకి తోసివేశావు కనుక నీవు మతి చెలించిన వాడవై తిరుగుదువుగాక అని శపింపబడ్డాడు రాజు. ఆ సింహం వెళ్ళిపోయింది, ఈయనకి పిచ్చెక్కింది. పిచ్చెక్కి తిరుగుతున్నాడు తిరుమల కొండల మీద. తండ్రికి తెలిసింది వార్త. తీసుకుని వెళ్ళాడు. ఉన్న ఒక్క కుమారుడికి పిచ్చి వచ్చిందని బాధపడ్డాడు. బాధపడితే ఒకానొక నాడు అదృష్టం కలిసి వచ్చింది. ఏనాడు ఇంటికి మహాపురుషులు వస్తారో ఆనాడే ఆ ఇంటికి సౌభాగ్యం. ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్లకడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు, నీవొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు దశమస్కంధంలో. అందుకని ఒకనాడు వచ్చారు ఒక మహాత్ముడు, నీ పిల్లవాణ్ణి వెంకటాచలం తీసుకెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేయించమన్నారు. తీసుకొచ్చి ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేయించారు. వెంటనే అతనికి కలిగినటువంటి ఉన్మాదం తగ్గింది. మీకు ఇంకా చిత్రమైన విషయం చెప్పనండి, ఇప్పటికీ కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి అనేక రుగ్మతల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. వెంకటాచలంలో ఉండేటటువంటి తీర్థాలు సామాన్యమైన తీర్థాలు కావు. మళ్ళీ ఆ తీర్థాలకి కొన్ని తిథులున్నాయి. ఒక్కొక్కసారి చంద్రుడు ఏ తిథితో కలిసి ఉండగా, లేదా ఒక్కొక్క రోజు ప్రత్యేకించి ఏ నక్షత్రం ఉండగా, ఇవాళ హస్తానక్షత్రం ఉంది, అలా హస్తానక్షత్రం ఉండగా తుంగురు తీర్థంలో స్నానం చేసినా, లేదా ఘోణతీర్థంలో ప్రత్యేకమైన తిథులలో స్నానం చేసినా దానికి ఉన్న శక్తి ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్కడికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. వాడు ఎంత పెద్దవారు అవనివ్వండి, వారి గురించి మాట్లాడవలసి వస్తే వారా అండి, అబ్బో చాలా గొప్పవారండి అని వాడి జీవితంలో వాడు అనడు. ఎవరినైనా సరే వాడా అంటాడు. ఎవరినైనా ఏకవచన ప్రయోగమే. వాడా నాకు తెలుసు, వాడెంతటి వాడంటాడు. ప్రతివాడిని ఏకవచన ప్రయోగమే. ప్రతివాడు వీడికన్నా తక్కువ వాడే, వీడు ప్రపంచానికి అంతటికి వీడు అధికుడు అన్న భావనతో, అంత అహంకారంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు.
అటువంటి వారిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తిథి కలిగి ఉన్ననాడు తీసుకుని వెళ్ళి స్నానం చేయిస్తే అటువంటి వారిలో మానసికంగా